హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే కనుక ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డెఫినెట్గా వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ డెఫినెట్గా మీ వెల్ విషర్ కూడా షేర్ చేయండి. మీరు కనుక ఫార్మసీ సెక్టార్ సంబంధించిన పీపుల్ అయితే కనుక మన వీడియో యొక్క కమెంట్ బాక్స్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, దానిలో జాయిన్ అవ్వండి. దీనిలో మెయిన్గా నేను 8th పే కమిషన్ గురించి మాట్లాడబోతున్నాను. రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం 8th పే కమిషన్ అనేది అమలు చేయబోతుంది అనే ఒక వార్త అయితే సర్కిల్ అవుతుంది, ట్రెండ్ కూడా అవుతుంది. ఈ పే కమిషన్ అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళ యొక్క శాలరీలు, టీఏలు, డిఏలు, వాళ్ళ యొక్క శాలరీ హైక్స్ వీటన్నిటిని కూడా రెగ్యులేట్ చేస్తుంది. పే కమిషన్ అనేది మనం చూసుకుంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో పే కమిషన్స్ ఉంటాయి, అలాగే స్టేట్ లెవెల్లో పే కమిషన్స్ ఉంటాయి. సెంట్రల్ లెవెల్లో పే కమిషన్ సంబంధించి శాలరీ హైక్స్ కానీ, టీఏలు కానీ, డిఏలు కానీ, అంటే ట్రావెలింగ్ అలవెన్స్, డైలీ అలవెన్స్, అదర్ అలవెన్స్ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఎస్పెషల్లీ ఈ పే కమిషన్ అనేది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మారుతుందన్నమాట. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇది 8వ పే కమిషన్. ఇది 2026 జనవరి నుంచి అమల్లోకి వస్తుంది. అయితే దీని గురించి ముందే ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్గా దీన్ని అమలు చేయబోతున్నామని కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఎస్పెషల్లీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అండ్ ఎస్పెషల్లీ కొన్ని అంటే రైల్వే కానీ, లేకపోతే సమ్ అదర్ పోలీస్ కానీ, సమ్ అదర్ అడ్మినిస్ట్రేషన్స్ కానీ, వాళ్ళకి ఈ పే కమిషన్ ఎస్పెషల్లీ వర్తించే ఛాన్స్ ఉంటుంది. అండ్ మేజర్గా చూసుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫ్రెషర్గా ఒక నార్మల్ గవర్నమెంట్ జాబ్తో మీరు స్టార్ట్ అయితే కనుక ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా మీ జీతం 10,000 అయితే ఈ 8th పే కమిషన్ కనుక మీకు అప్లై అయితే, ఈ 8th పే కమిషన్ కనుక మీకు అప్లై అయితే మీ 18,000 శాలరీ అనేది దాదాపు 26,000 దాకా అయ్యే ఛాన్స్ ఉంది. అందులో మళ్ళీ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి, ట్రావెలింగ్ అలవెన్స్, డైలీ అలవెన్స్, అదర్ అలవెన్స్, ఎస్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సంబంధించి. ఒకవేళ మీ శాలరీ అరౌండ్ 30,000 లేదా 35 ఉంటే అది 50 అంతకన్నా ఎక్కువ వెళ్ళే ఛాన్స్ ఉంది. పే కమిషన్ అనేది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మారుతుంది. ఇది 8వ పే కమిషను. ఇది దాదాపు జనవరిలో దీన్ని ఇంప్లిమెంట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే కనుక రీసెంట్గా ట్రెండింగ్లో ఉన్నది నిర్మలా సీతారామన్ గారు. అంటే జనరల్గా ఎవరికొన్న ఒక 10 కోట్లు వచ్చినా ఇప్పుడు రిషబ్ పంత్ ఉన్నాడు క్రికెటర్. అతనికి దాదాపు 27 కోట్లు ఐపీఎల్లో ధర పలికాడు అనమాట. ఎప్పుడైతే అతను అంత ధర పలికాడో మనకు మేమేమి వచ్చింది, మన ప్రకాష్ రాయ్ లాగా ఒక మేము వస్తుంది, అయ్యా నమస్కారం అని చెప్పేసి. అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే కనుక ఇక్కడ ఏదైతే శాలరీస్ పెరుగుతున్నాయో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి వాటిలో ట్యాక్స్ అనేది ఎంత ఉంటుందనేది కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే కనుక మనకి ఎస్పెషల్లీ కరోనా తర్వాత నుంచి, ఎస్పెషల్లీ కరోనా ముందు నుంచి మనకి జిఎస్టీ అనేది బాగా వాయిస్తూ ఉన్నారు. ఎక్కువ శాలరీస్ వస్తున్నాయి కానీ జిఎస్టీ రూపంలో కూడా వెళ్తుంది. ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్స్, ఎస్పెషల్లీ ల్యాక్స్లో ఉండే ప్రైవేట్ సెక్టార్ పీపుల్ చూసుకుంటే కనుక ఎక్కువ శాతం ట్యాక్స్ అనేది కడుతూ ఉంటారనమాట. ఈ పే కమిషన్స్ పరంగా చూసుకుంటే కనుక ఎస్పెషల్లీ ఈ పే కమిషన్స్ అనేవి పెన్షన్దారులు కూడా ఉపయోగపడుతుంది. అంటే గవర్నమెంట్ జాబ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి పెన్షన్ వస్తుంది కదా, ఆ పెన్షన్లో కూడా మార్పులు జరిగే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. బట్ అమలైతే కనుక ఖచ్చితంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు అరౌండ్ పాలిటెక్నిక్ లెక్చర్కి 8,000, 10,000 ఉండేది. ఇప్పుడు అదే పాలిటెక్నిక్ లెక్చర్ అంటే అరౌండ్ 2005 ఆ టైంలో డిప్లొమా ఇన్ ఫార్మసీ, గవర్నమెంట్ పాలిటెక్నిక్ లెక్చర్, ఇంజనీరింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అరౌండ్ ఒక 8 నుంచి 10,000 ఉండేది 2005 ఆ టైంలో అరౌండ్. అండ్ ఇప్పుడు చూసుకుంటే కనుక డిప్లొమా ఇన్ ఫార్మసీ కావచ్చు, డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ లెక్చరర్కి, పాలిటెక్నిక్ లెక్చరర్కి దాదాపు 80,000 దాకా ఉందండి శాలరీ అనేది. 80,000 దాకా ఉంది. అంటే చాలా మార్పులు అనేది చాలా ఫాస్ట్గా జరుగుతాయి అనమాట బికాస్ ఆఫ్ పే కమిషన్స్. అంటే అది ఆ పర్టికులర్ గవర్నమెంట్ యొక్క టాక్టిక్స్ కావచ్చు, వాళ్ళు మళ్ళీ రావడానికి కావచ్చు, అదంతా సెకండరీ సినారియో. బట్ 100 మందికే న్యాయం జరగాలని రూల్ లేదు, జరగదు కూడా, ఒక్కొక్కరికి ఒక్కో టైం వస్తుంది. ఈ 8th పే కమిషన్ అనేది 2026లో అమలు వచ్చు అని చెప్తున్నారు. రాష్ట్రాలకి పే కమిషన్స్ ఉంటాయి, కేంద్రానికి పే కమిషన్స్ ఉంటాయి. కేంద్ర కమిషన్స్ మెయిన్లీ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ స్టేట్ ఈజ్ నథింగ్ బట్ స్టేట్ ఎంప్లాయీస్. ఇక్కడ శాలరీ పెరుగుదల అనేది రాష్ట్రానికి సంబంధించి పూర్తిగా రాష్ట్రం భరిస్తుంది, అండ్ కేంద్రానికి సంబంధించి పూర్తిగా కేంద్రం భరిస్తుంది. డెఫినెట్గా
మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ డెఫినెట్గా ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అండ్ కమెంట్ బాక్స్లో చూడండి, మీకు ఇంపార్టెంట్ లింక్స్ ఉంటే, ఎస్పెషల్లీ మీరు ఫార్మసీ పీపుల్ అయితే కనుక, మీరు జీప్యాట్ నైపర్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఫార్మసిస్ట్ ప్రిపేర్ అవుతుంటే కనుక. ఓకే, ఆల్ ది బెస్ట్.